గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులు ఆక్వా రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీని ముందు నిలిపాయని గుర్తు చేశారు. ఏపీ జీఎస్టీపీలో మత్స్యరంగం వాటానే అత్యధికమన్న చంద్రబాబు ఇది మరింత పెంచే దిశలో మత్స్యకారులకు, ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవల పథకం కింద 1,29,178 మందికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్టు చెప్పారు. ఇందుకోసం 259 కోట్లు ఇచ్చినట్టు వివరించారు. గంగపుత్రులు కోరుకున్నట్టు 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించామని తెలిపారు. ఆక్వా రంగం బలోపేతానికి ₹1.5 యూనిట్ విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఆక్వా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి లోకేష్ కూడా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు.